ఈ 2025లో ఇన్సిడెంట్లు చాలా దారుణంగా అయితే జరుగుతున్నాయి. ఒకసారి చూడండి మీరు. హైదరాబాద్లో మొన్న ఇన్సిడెంట్ మనం చూసుకున్నాం. హైదరాబాద్లో స్టార్ట్ అయిన బస్సు పొద్దున కల్లా బెంగళూరు చేరుకోవాలి బస్సు అది. కావేరీ బస్సు. అది అలా కాకుండా కర్నూలు దాటినాక రోడ్ యాక్సిడెంట్లో 20 మెంబర్స్ చనిపోయినారు. ఒక ఒక బైక్ అడ్డం రావడంతో. మందు తాగేసి రోడ్లు ఎక్కేస్తారు. వాళ్ళు ఇంజూర్ అయ్యేది కాక పక్కన వాళ్ళ ప్రాణాలు కూడా తీసేలాగా చేస్తారు. ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే రంగారెడ్డి దగ్గర బస్సు వస్తున్నాగానే అక్కడ నుంచి ట్రిప్పర్ లారీ వచ్చేసి రెండు ఢీ కొట్టుకొని ఆ కంకర్ ఉండేది మొత్తం ఆ బస్సులోకి పడి హెవీ వెయిట్ ఉంటుంది. కంకర్ అంటే రాళ్ళు బండరాయి అట్లుంటాయి. అట్లా బస్సులోకి పడి చాలా మంది చనిపోయినారు. ఒకే కుటుంబంలోనే 3 అమ్మాయిలు చనిపోయినారు. ఏ క్షణమే ఏం జరుగుతుందో తెలియదు. మళ్ళీ నిన్న ట్రైన్ ఆగి ఉన్న గూడ్స్ని ప్యాసింజర్ వచ్చి గుద్దింది. రోజుకి ఎన్ని రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటే చాలా రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తాడో రాడో మనకి అస్సలు అర్థం కాని సిచ్యువేషన్లో మనం ఉన్నాం. చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. ఒక్కసారి మన ఫ్యామిలీని మనం కోల్పోయినామంటే మళ్ళీ ఉండేది ఒక్కటే జీవితం. నేను చెప్తున్నా మన ఫ్యామిలీ మన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇంటి నుంచి ఎంత జాగ్రత్తగా బయటికి వెళ్ళింటామో అంతే జాగ్రత్తగా మనం ఇంటికి రావాలి. ఈ క్షణము అసలుకి చూసుకుంటేనే చాలా భయం వేస్తుంది. చిన్న పిల్ల చనిపోయింది. చిన్న పిల్లలు అసలుకి అర్థం కాకుండా ఎటు పోతుందో సమాజం. అందుకనే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. దీని గురించి మాట్లాడదామంటే కూడా కంట నీళ్ళు వస్తాయి. ఎందుకంటే చిన్న పిల్లలు ఏమీ తెలియని పసిపిల్లలు, ఇంకా ముందు భవిష్యత్తులో ఎన్నో చూడాల్సిన పిల్లలు ఇప్పుడే చనిపోతున్నారు. అందుకనే ఈ ఉన్నంతకాలం చాలా బాగుండండి. ఎప్పుడు కోపాలు తాపాలు పోవద్దు. నా ఆస్తులు నావి ఇవి అంతా ఏవి ఇష్టపడొద్దు నేను చెప్తున్నా. ఇంకా చూస్తున్నాం మనం చాలా యాక్సిడెంట్లు. అసలు రోడ్డు దాటుతామో లేదో కూడా తెలియదు. అసలుకి రోడ్డు దాటే వ్యక్తులు అట్లే ఉన్నారు. ఆడ వెహికల్ వస్తుందంటే కూడా అది ఆడొస్తుంది కదా అని కలిసి లేట్గా నెగ్లిజెన్సీగా రోడ్డు అయితే దాటుతారు. ఇట్లయితే చేయొద్దండి. కొంచెం చూసుకోండి ప్రాణాలు. మనకొక్కసారి ప్రాణం పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. మన ఫ్యామిలీకి మనమే అండగా ఉండాలి. మన ఫ్యామిలీలో మనకి ఏమైనా జరిగితే ఎవరు రారు. ఇవి మేజర్ పార్ట్స్ అన్నమాట. చెయ్యి, కాలు, హెడ్ ఇవి ఒకసారి పోతే రావు. ఆర్టిఫిషియల్ పెట్టుకున్నా సెట్ కావు. అందుకనే చెప్తున్నా చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్న రోజులు ఫ్రెండ్స్తో బాగుండండి, ఫ్యామిలీతో ఇంకా బాగుండండి. ఫస్ట్ మనకి మోర్ దెన్ ఫ్యామిలీ ఫస్ట్, ఓకేనా? అందుకనే చెప్తున్నా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. బయటకు వెళ్ళారంటే మీరు బైక్ పైన పోతున్నట్లయితే హెల్మెట్ పెట్టుకునండి. కార్ నడుపుతున్నట్లయితే సీట్ బెల్ట్ పెట్టుకోండి. మీరు ఫస్ట్ ఎక్కేటప్పుడే కొంచెం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా జర్నీ చేసి హ్యాపీగానే మనం ఇంటికి చేరుకోవాలి, ఓకేనా? మన ఇంటి దగ్గర మన ఫ్యామిలీ మన కోసం వెయిట్ చేస్తుంటుంది. మనం ఏదోలే అనేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేసి మనం కార్లు ఎక్కి మనము యాక్సిడెంట్ అయ్యేది కాక పక్కన వాళ్ళని కూడా యాక్సిడెంట్ చేస్తాం. ప్లీజ్ ఇలాంటివి అయితే చేయొద్దండి. ఇలాంటివి చేయరని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.